అమ్మవారిని దర్శనం చేసుకోవడం మనసు ఉప్పొంగుతోంది. ఒక్కసారిగా అనకాపల్లి జిల్లాలో పెద్ద పండగ జరుగుతోంది. ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతోందని చెప్పాలి. మీ అందరికీ తెలుసు, అనకాపల్లి నూకంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఈరోజు ఆలయాన్ని ప్రారంభించడంతో పాటు అమ్మవారి ప్రతిష్ఠ కూడా జరిగింది. 3 సంవత్సరాల పాటు ఈ పనుల వల్ల అమ్మ బాలాలయంలో ఉండే భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు కలశ ప్రతిష్ఠ తర్వాత అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు వేలాది మందికి కల్పించిన తర్వాత ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ జై నూకాలమ్మ అంటూ నినాదాలతో ఇక్కడంతా కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. అమ్మవారి దర్శనం 3 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు మన అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో, అలాగే ఆలయ చైర్మన్ వేలాల నాగశ్రేణి గారు, అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు మన శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్ పాత్రి గారు అలా ముఖ్య అతిథిగా, అలాగే మన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు, అలాగే పేలా గోవింద్ సత్యనారాయణ గారు, జీవీఎంసీ మేయర్ గారు, అలాగే మల్ల సురేంద్ర గారు, బుద్ధ నాగేశ్వర గారు ముఖ్య అతిథులుగా ఈరోజు 10:58 గుడి ప్రారంభమైంది. అలాగే 3 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అమ్మవారి గురించి వేలాది మంది ప్రజలు ఇక్కడ అమ్మవారి దర్శనం గురించి రావడం జరిగింది. ఈ యొక్క మధ్యాహ్నం భోజన సదుపాయాలు కూడా మన ఈవో గారు, అలాగే ఆలయ చైర్మన్ పేలా నాగబాబు గారు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఈ యొక్క ఉత్సవాన్ని అందరూ కూడా విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అమ్మవారి కొత్త అమావాస్య పండుగ మార్చి 17 ప్రారంభమై ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. అలాగే అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ప్రీతమ నేత కొంతాల రామకృష్ణ గారి సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ అందరూ కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. అనకాపల్లి నూకాలమ్మవారు చాలా పవర్ఫుల్. 300 నుంచి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. అమ్మవారు మొదట ఇక్కడ వెలిసినప్పటి నుంచి కూడా ఎంతోమంది భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్నారు. జనరల్గా చెప్పాలంటే అమ్మవారు అనకాపల్లికి సంబంధించినటువంటి అమ్మవారు. అనగాదేవిగా మొదట అమ్మవారిని భక్తులు దర్శించుకునేవాళ్ళు. కాలక్రమేణా అనకాపల్లి జిల్లా అనకాపల్లి నూకాలమ్మగా అమ్మవారు ప్రాశస్త్యం పొంది ఉన్నారు. అమ్మవారి ఆలయ చైర్మన్ పేలా నాగశ్రీని గారు ఉన్నారు. చైర్మన్ గారు, మీ ఆధ్వర్యంలో మళ్ళీ 12 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం జరుపుకున్న ఆలయం ప్రారంభించడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే ఎప్పుడా అని 3 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడమే కాకుండా ఈ ఆలయానికి ఎంతో శోభాయమానంగా ఈ ఆలయానికి ఇంత వన్యచిన్నలు తీసుకురావడానికి మా గురువర్యులు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి కృషి ఎంతైనా మేమందరం మరవలేం. ఎందుకంటే మా జీవితాంతం కూడా ఆయన ఆశీస్సులు మాకుంటాయండి. నిజంగానే మీ ఎమోషన్లో అర్థముంది. ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది. ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యులు, అధికారులు అందరి సహకారం లేకపోతే ఇంత అత్యద్భుతంగా జరుపుకునే ఒక పండుగ వాతావరణం ఈరోజు కనపడుతుంది. మనం ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఇలాగే భక్తులందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి దర్శనం చేసుకొని రేపు జరగబోయే పండగ కూడా అత్యంత వైభవంగా అమ్మవారు జరిపించుకోవాలని, అలాగే అందరి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా ముందు నుంచి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందమ్మా. జాతరకు కూడా ఎటువంటి లోటు లేకుండా ఎంతమంది వచ్చినా భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అలాగే మా గురువారీలు కొంతాల రామకృష్ణ గారి నేతృత్వంలో 4 రోజులు కూడా అనకాపల్లి మొత్తం చుట్టుపక్కల జిల్లా ప్రజలందరూ ఆనందించే విధంగా హై స్కూల్ గ్రౌండ్లో గతంలో కూడా ప్రోగ్రామ్స్ 4 రోజులు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా ప్రోగ్రాంలు నిర్వహించడానికి, అలాగే ఏప్రిల్ 1వ తారీఖుని చాగంటి కోటేశ్వరరావు గారితో ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రాం పెట్టడానికి సార్ మాట్లాడి ఉన్నారు. వారి కార్యక్రమం కూడా 1వ తారీఖున జరుగుతుంది.
అలాగే అన్నదానం కూడా ఆయన పుట్టినరోజే ఈ గుడిలో స్టార్ట్ చేసాం 2005లో. అది దిగ్విజయంగా ఈ రోజుకి పూర్తి చేస్తూ ఈరోజు రోజుకి 500 మందికి భోజనాలు పెట్టే స్థాయికి ఈ అన్నదాన కార్యక్రమం కూడా మాది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయమ్మా. ఇవన్నిటికీ కూడా మా పెద్దలందరి సహకారంతో అన్ని కార్యక్రమాలు కూటమి పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తాం. అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల వల్ల 3 సంవత్సరాల పాటు బాలాలయంలో ఉండిపోయారు అమ్మవారు. ఈరోజు కొత్త ఆలయంలోనికి అమ్మవారు గర్భగుడిలో అడుగుపెట్టినాక అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడం చైర్మన్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈ ఆనందానికి అద్దులు ఉండవమ్మ, చెప్పడానికి మాటల్లో చెప్పలేము. ఇక్కడ చూస్తే కనుక ఈరోజు భక్తజన సందోహంతో మొత్తం అనకాపల్లి జిల్లాలో ఒక పండగ, ఒక ప్రత్యేకమైన పండగ జరుగుతుందా అనేటట్టు కనపడుతోంది. మహిళలు ఏంటి, మగవాళ్ళేంటి, పిల్లలేంటి, మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. 6 ఎకరాల ప్రాంగణంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు జరగటం, ఇంత అత్యద్భుతంగా వైభవంగా విరాజిల్లుతున్నటువంటి ఆలయాన్ని చూడటంతో పాటు అమ్మవారిని దర్శించుకోవాలి అనేటటువంటి ఆసక్తితో వచ్చిన భక్తులతో అయితే మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఒక్కసారి ఆ తల్లి రూపాన్ని చూస్తే ఇప్పటి వరకు నూకాలమ్మ అంటే ఉగ్ర రూపమే అనుకునేవాళ్ళు, కానీ కాలక్రమేణా భక్తుల పూజలు అందుకుంటూ తల్లి శాంతి స్వరూపిణిగా భక్తులకు ఇప్పుడు దర్శనమిస్తున్నారు. ఆ గర్భగుడిలో అమ్మవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా మనసు ఉప్పొంగి ఆధ్యాత్మిక శోభతో కళ్ళంట కూడా ఒక ఎమోషనల్ టియర్స్ కూడా వాళ్ళలో కనిపించాయి. అమ్మవారి ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం. జై నూకాంబికాయ నమః. ఈరోజు ఉత్తరాంధ్ర అనే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇది రాష్ట్ర దేవాలయంగా అవతరించింది కనుక రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి చరిత్రగా చెప్పవచ్చు. అమ్మవారు ఎంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. మరి అనాదిగా భక్తులందరూ కొలిచేటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారు ఇక్కడ అనగాదేవిగా అవతరించి చరిత్రలో నూకాంబిక రూపం తయారైంది. మరి అట్లాంటి నూకాంబిక అమ్మవారిది దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం గత 3 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి ప్రభుత్వం వారి యొక్క ధనంతోటి మరి ఇతర భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ వెచ్చించి గొప్పగా దేవాలయాన్ని, రాజగోపురాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. మరి అదే అమ్మవారు అట్లా ఉండగా దేవాలయాన్ని రాతితోటి నిర్మించడం అనేటువంటిది మన చరిత్రలో మొట్టమొదటిసారిగా అనకాపల్లిలో జరిగిందని చెప్పవచ్చును. మరి అనకాపల్లిలో ఇంత గొప్ప దేవాలయం మరి ఎక్కడా లేదు. మనకి ఉత్తరాంధ్రలో కాదు, మన రాష్ట్ర దేవాలయంగా, రాష్ట్ర పండుగగా కూడా మనకి అనౌన్స్ చేసి ఉన్నారు. మరి అలాంటి ఈ అమ్మవారి యొక్క దేవాలయాన్ని ఈరోజు పునఃప్రతిష్ఠా కార్యక్రమం, మహాసంప్రోక్షణ కార్యక్రమం, రాజగోపుర ప్రతిష్ఠా కార్యక్రమం ఇప్పుడు దాకా నిర్వహించడం జరిగింది. ఎంతోమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. ఓం నమో శ్రీ నూకాంబికాయే నమః. గర్భగుడిలో దర్శనమిచ్చే అమ్మవారి రూపం గురించి చెప్పండి. జనరల్గా ఉగ్ర రూపం అని అమ్మవారి గురించి అంటూ ఉంటారు, కానీ శాంత స్వరూపిణిగా కూడా అమ్మవారి ఒకప్పుడు అమ్మవారు ఉగ్రరూపంగా ఉండేవారు, కానీ అనాదిగా వీరు చేసేటువంటి పూజా కార్యక్రమాలు, మరి అమావాస్య పూజా కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా దసరా నవరాత్రులు చేయడం, దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేయడం వలన ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా కోపం, ఉగ్రం అనేటువంటిది అమ్మవారిని చూసి కొద్దిగా భయాందోళన చెందేవారని అనుకునేవారు పూర్వం. కానీ అది అలాగా ఈ అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలకి లోపల ఉన్నటువంటి అమ్మవారు ఒక మోహన రూపంగా, సుందరంగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. భక్తులు ఇక్కడే వండుకొని తిని అమ్మవారి దగ్గర ఒక రోజు గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది చాలా ప్రత్యేకత అనకాపల్లిలో చూస్తే. కొన్నిసార్లు అమ్మవారి రూపం కూడా మేము చూసున్నామని చాలామంది చెప్పి ఉన్నారు. సో ఇట్లాంటి చరిత్ర ఏం చెప్తారు? ఇది వాస్తవంగా అమ్మవారు ఇలవేల్పని చెప్పవచ్చును. అనకాపల్లె కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా ఇది ఇలవేల్పు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందు వచ్చేటువంటి అమావాస్య నాడు ఒక పండగగా నిర్వహించుకుంటారు ఈ ప్రాంతంలో. ఈ పండగ దగ్గర నుంచి కూడా ఉగాది ముందు రోజు జరిగేటువంటి కొత్త అమావాస్య అంటారు. అమావాస్య అంటే మన కొత్త పండుగ ప్రారంభించడానికి ముందు వచ్చేటువంటి అమావాస్యని కొత్త అమావాస్యగా ఇక్కడ అమ్మవారి దగ్గర జరుపుతూ ఉంటారు. ఆ రోజు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మరి అమ్మవారి దగ్గర ఒక రోజు నిద్ర చేయాలి, ఒక రోజు ఇక్కడ వండుకొని తినాలనేటువంటిది సాంప్రదాయం ఉంది.
మరి ఇక్కడ చలవ పందిర్లు అని చెప్పి వేస్తారు ప్రత్యేకంగా. ఇతర దేవాలయాల్లో అయితే షెడ్లు వేస్తారు, స్లాబులతోటి ఇల్లు కడతారు. ఇక్కడ అలా కాకుండా చలవ పందిర్లు వేసి చలవ పందిర్లలో వచ్చి ఇక్కడ ఉపారం పెడతారు. అమావాస్య నాడు ఉపారం పెట్టి ఆ పందిరిలో ఉండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ పదార్థాలని కూడా నివేదన చేసి ఇక్కడ భుజిస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క రూపం వీళ్ళు ఎక్కువగా భక్తులకు చాలామందికి ఒంటి మీద కూడా వస్తూ ఉంటుంది. చాలామందికి ఇక్కడ దేవాలయంలో అక్కడ చూస్తూ ఉంటాం. మరి అలాంటి అమ్మవారి యొక్క ఒకరోజు రాత్రి జాగరణ కూడా చేసి ఈ పండుగ నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి జాగరణ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ చలువ పందిరిలో వండుకొని అమ్మవారికి నివేదన చేసి ఇక్కడ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో భోజనం చేసి అమ్మవారిని దర్శించి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇది అనాదిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దానివల్ల వారి యొక్క సుఖశాంతులు ఉంటాయనేటువంటి ఆలోచనలో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రూపాల్లో కూడా అమ్మవారిని చూస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలు, అదేవిధంగా నవదుర్గల్ని పైన కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. మనకి క్షేత్రపాలకులు అనేటువంటి ఉంటాయి. మన దేవాలయం ఆగమశాస్త్రం ప్రకారంగా నిర్మించినప్పుడు ఏ ఏ క్షేత్రపాలకులు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ అమ్మవారు ఎక్కడెక్కడ ఉండాలనేటువంటి రూపం ఉంటుంది. దాని ప్రకారంగా స్థపతి గారు ఇక్కడ కొన్ని డిజైన్స్ ఇస్తారు. దాని ప్రకారంగా ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క చోట స్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా మూలమూర్తి లోపల ఉంటారు. మూలమూర్తి లోపల ఉన్నప్పుడు బయట ఏ ఏ స్థానాల్లో ఏ మూర్తులు ఉండాలనేటువంటిది ఆగమశాస్త్రం చెబుతుంది. దాని ప్రకారంగా స్థపతి గారు ఇక్కడ డిజైన్ చేశారు. ఆ ప్రకారంగా ఇక్కడ అమ్మవారి రూపాలన్నీ కూడా వివిధ రూపాల పైన పెట్టడం జరిగింది. చాలా మంది భక్తులతో మేము మాట్లాడించినప్పుడు ఈ ప్రాంత వాసులు ముఖ్యంగా ఆర్థికంగా బలపడటానికి, ఆరోగ్యంగా బాగా ఉండటానికి కూడా అమ్మవారి దయే అంటున్నారు. అలానే మా ఊరు ఒక జిల్లాగా ఏర్పడటం కూడా అమ్మ దయే అంటున్నారు. తప్పకుండా అండి, ఇది మాత్రం వాస్తవమే. ఇది వాస్తవంగా అనకాపల్లి కాదు, ఇది కనకపురి అనే చెప్పొచ్చు. ఎందుచేతనంటే అమ్మవారిని కొలిచిన వారందరూ కూడా మంచి పైకి వచ్చారనేటువంటిది ఉన్నది నానుడి. ప్రతి ఒక్కరు కూడా అందుచేతనే అమ్మవారిని దర్శించకుండా ఎవరు ప్రతిరోజు వెళ్ళరు. ఎందుచేతనంటే అమ్మవారిని దర్శించి ₹1 వెచ్చిస్తే ₹100 వాళ్ళకి భర్తీ అవుతుంది అనేటువంటిది వాళ్ళకి ఉంది నానుడు. అందుచేతనే వివిధ ప్రాంతాల నుంచి కూడా అత్యధికంగా భక్తులు వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కుబడులు సమర్పిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ వ్యాపారాలని కూడా ఎంతో వృద్ధి చెందేనటువంటిది అందరికీ తెలుసున్నటువంటి సత్యం అనకాపల్లిలో. అందుచేతనే ఎక్కువ మందిని అనకాపల్లిని కనకాపురి అనే పిలుస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం రోజే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. చాలా పవర్ఫుల్ అంటారు నూకలమ్మ అమ్మవారు. ఏం కోరుకున్నా కోరికలు నెరవేరుతాయని. సో మీరు ఎలా మొక్కుకున్నారు, కోరిన కోరికలు ఎలా తీరాయి, అమ్మవారి గురించి చెప్పండి. నమస్తే అండి. మాకు ఈ నూకలం తల్లి అంటే అమ్మవారు అంటే మాకు ఇలవేల్పు. ఏమనుకున్నా సరే కంపల్సరిగా తీరుతుంది. మా పాప కోసం అనుకున్నాను, కంపల్సరిగా తీరింది. అందుకే ఈరోజు వచ్చాము. అమ్మవారి దర్శనం చేసుకోవాలి, కోలాటం చేయాలని మేము గాజువాక సంస్థ మా మేడం లలిత గారు మాట్లాడుతారు. మీరు అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారి ఈ అనకాపల్లిలో ఉండడం అనకాపల్లి వాసులు చేసుకున్న పుణ్యం. ఈ అనకాపల్లి ఇంత డెవలప్ అవ్వడానికి కారణం కూడా ఈ నూకాంబిక అమ్మవారి. నూకాంబిక అమ్మవారి వల్ల చాలామంది ఇక్కడ వ్యాపారస్తులు బాగా సెటిల్ అయ్యి పెద్ద పెద్ద చాలా డెవలప్ అయ్యారు. మా సార్ది కూడా ఈ ఊరే. సారు చెబితే మేము ఈ ప్రోగ్రాం చేయడానికి వచ్చాము. మాకు ఇంకా దర్శనం అవ్వలేదు అమ్మవారి దర్శనం, కానీ అంతకుముందు చాలాసార్లు వచ్చాము. అమ్మవారి మీద మాకు చాలా నమ్మకం. సో 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత అంటే ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు కాబట్టి 12 కోట్లు ఖర్చు పెట్టి 6 ఎకరాల్లో చేశారు అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని. ఈరోజు అమ్మవారి ఉగ్ర రూపం చూస్తే కనుక అమ్మవారిని చూస్తే ఉగ్ర రూపంలో ఉన్నా కూడా చాలా శాంతి స్వరూపిణిగా కనిపిస్తారు. అమ్మవారి ఇక్కడ నాది గాజువాక అండి. మా తాతగారిది అనకాపల్లి. ఈ చుట్టుపక్కల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అండ్ ఒరిస్సా నుండి అందరూ కూడా ఈ అమ్మవారి టెంపుల్ ఇంకెక్కడా లేదు. ఇది స్వయంభూ టెంపుల్. ఇక్కడ ఏంటంటే చిన్నగా ఉండేది, అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా కష్టమైంది. కానీ పండగ చాటింపు మొదలైన 1 నెల నుంచి ఇక్కడ అందరూ ప్రతి ఊర్లోంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ సౌకర్యాలు కూడా ఒకప్పుడు చిన్నగా ఉండడం వల్ల కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా విశాలంగా చేశారు. సో ఇంకా ఎంత బాగుంటుంది. అమ్మవారి రూపం చూస్తే ఒళ్ళు జలధరిస్తారు ఈ రూపం చూస్తే. కానీ శాంత స్వరూపురాలు అమ్మవారి లలిత అమ్మవారి ఇంకొక రూపం అమ్మ. థ్యాంక్ యూ. కొత్త అమావాస్య ఉగాది రాష్ట్ర పండుగ గుర్తింపు పొందడం ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా ఉంది మేడం. లోకాంబిక తల్లి వారి ఈ తల్లి అదృష్టం కలగడం, మనం ఇక్కడ ఈ తల్లి ఆధ్వర్యంలో మనం కూడా జన్మించడం అన్నది కూడా మనది, అది మెయిన్ మనకు అదృష్టంగా పూర్వజన్మల సుకృతంగా కూడా చెప్పుకోవాలండి. అనకాపల్లి నూకాలమ్మ అంటే ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ దర్శించుకుంటే ఐశ్వర్యాలతో సైతంగా కుటుంబం బాగుంటుందని నమ్మకంతో వందలాది సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసిన అమ్మవారికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు శాంక్షన్ చేయడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చాకే మళ్ళీ ఓపెన్ చేసుకోవడం, 6 ఎకరాలు ప్రాంగం పూర్తి చేసుకొని అన్ని అంగులతో అమ్మవారికి భక్తులకు అనుకూలంగా అమ్మవారి టెంపుల్ రూపకల్పన చేయడం మా అందరికీ అదృష్టంగా భావిస్తూ ఆ దర్శనంలో ఒక మేరుగా భావిస్తాంగా నేను కూడా అమ్మవారి కలశంలో భాగస్వాములు అవనందుకు ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని కుటుంబాలు కూడా దినదిన అభివృద్ధి అవుతూ ఆ చంద్రబాబు నాయుడు గారికి అమ్మవారు ఎప్పుడు తోడుండాలని కోరుచున్నాను. మేయర్ గారు, నూకాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్. ఉత్తరాంధ్ర వాసులే కాదు, విదేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనంకి వచ్చే వాళ్ళు ప్రతి ఏటా ఉంటారు. మీరేం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్? ఒకటి, అమ్మవారు నూకాలమ్మవారు అనేది మన ఉత్తరాంధ్ర కాదు, కానీ ఉత్తరాంధ్ర విలువైల్పు అని ఒక నామకరణం ఉంది. అందులో అమ్మవారు ఏ దేవుడైనవచ్చు, ఆ దేవుడిని ఆ విధానాలకి అనుకూలంగా భక్తులు ఉంటారు. ఆ భక్తులు కంట్రీ కాదు, అన్ని కంట్రీస్లో కూడా ఆ భక్తులు ఉంటారు. ఆ భక్తుల్లో ఎక్కువ పర్సంటేజ్ ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉంటారు. అందులో హైదరాబాద్ నుంచి ఎక్కువ వేళ దర్శనానికి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, నెక్స్ట్ అలాగే మన మద్రాసు నుంచి వచ్చారు. ఎందుకంటే చాలామంది వేళ దర్శనంలో కనిపించారు. అంటే రాష్ట్రాలు కాదు, అమ్మవారి శక్తి. ఆ శక్తి మా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అమ్మవారి టెంపుల్ పూర్తి చేసుకోవడం, మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆరోగ్యం అమ్మవారు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.